హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే రాజేంద్ర నగర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక అబ్బాయి తన కొడుకు చనిపోయాడని చెప్పేసి తను కూడా ఉరేసుకుని చనిపోయిన మొత్తం కూడా చాలా మందిని బాధపెడుతుంది. అసలు ఏం జరిగింది, ఆ భార్య వేధింపులు తట్టుకోలేక చనిపోయాడని చెప్పేసి ఒక వార్త వెలుగులోకి అయితే రావడం జరిగింది. అసలు వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగింది ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఎలా చనిపోయాడు మీ అబ్బాయి? ఏంది ఎలా చనిపోయినట్టే ఉరేసుకున్నాడు సార్. అంటే ఏమైందంటే వాళ్ళు కడుపుతో ఉన్న డెలివరీకి ఉన్నది. ఎవరు మీ కోడలా? దవాఖానకు తీసుకుపోయారు. దవాఖానకు తీసుకుపోతే ఏమైందంటే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ ఏమంటే డెలివరీ చేస్తాం కానీ బాబు బతకలేడు అన్నాడు. నీలపూర్ తీసుకుపోవాలి, బతకలేడు అని నమ్మకం. నేను గ్యారంటీ చెప్పలేను అన్నాడు. మీరు వెళ్ళారప్పుడు మీరు కూడా ఉన్నారా? మేము కూడా ఉన్నాం. గ్యారంటీ చెప్పలేను అన్నాడు. సరే సుతం డెలివరీ చేయండి సార్ అని మేము అన్నాం. ఆ తర్వాత డెలివరీ అయింది. డెలివరీ చేసుకున్న గంట సేపట్లోనే డెలివరీ అయింది. డెలివరీ బాబు చనిపోతాడని మీకు ముందే డాక్టర్ చెప్పాడు. డాక్టరు ముందు చెప్పిండు. ఇంకా డెలివరీ చేసిన తర్వాత నీలపూర్ తీసుకుపోండి ప్లాన్ తొందరగా అంటే అంబులెన్స్ వాళ్ళే పిలిపించారు, వాళ్ళే రాసిచ్చారు. మేము పోతే తోవలనే చనిపోవచ్చు అని అన్నాడు కూడా. సరే అని చెప్పేసి మేము అంబులెన్స్లో రాసిస్తే పోతేనేమో మధ్యలోనే ప్రాణం పోయిందో. నీలపూర్ తీసుకుపోయినాక డాక్టర్ చూస్తే ఊపిరి లేదు, ఏం లేదు అన్నాడు పిల్లాడికి. ఓకే. మళ్ళీ రిటర్న్ ఆటో కట్టుకొని మేము వచ్చేసినాము. వచ్చి ఇక దాంట్లో రాపించుకున్నాం. చెప్పినాం సార్ ఇట్లా పిల్లాడు చచ్చిపోయాడు పిల్లాడు చచ్చిపోయాడు అని రాసిచ్చారు. తీసుకొచ్చినాం పిల్లాని, అక్కడ దానం చేసినాం. ఇంకా తల్లి అక్కడనే ఉన్నది. చంటి బాబుని తీసుకొచ్చి మీరు పూర్తి చేశారా మిగతా కార్యక్రమాలన్నీ? చంటి బాబుని ఇక్కడ తీసేసి గుంత తీసి అలా పెట్టేసినాం. తల్లి అక్కడనే ఉన్నది. తల్లికి 2 రోజులు తెల్లారి ఆమెను రిచార్జ్ చేసారు. చేస్తే ఆమెను తీసుకొచ్చిన మా ఇంటికి ఆడ తానం చేపించుకొని ఇంకా తల్లి తోలుకొని పోయారు. వాళ్ళ తల్లి తోలుకొని పోయింది. మీ అబ్బాయి ఎప్పుడు చనిపోయాడు? మేము దోలి వచ్చిన తర్వాత మేము దోలి వచ్చినాం. కార్లో తీసుకుపోయినాం. వాళ్ళ ఇంటికాడ ఒప్పచెప్పినాం. వాళ్ళ బిడ్డను వాళ్ళ ఇంటికాడ ఒప్పచెప్పి మళ్ళా మేము కారు తీసుకుని వచ్చేసినాం. వచ్చేసినాక 4-5 రోజులకు మా కొడుకు ఏం చేసిండు, నా పిల్లగాడుని ఇట్లా చేసిరి చనిపోయా అని వానికి ఆలోచన ఉన్నది. కడుపులో బాధ ఉన్నది. ఆ బాధతోని ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఏడ్చుకుంటూ ఉండి ఆ తర్వాత ఏమన్నారంటే వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళ ఊరికా మా కోడలు వాళ్ళ తల్లిగారు ఊరికా వాళ్ళు మా పిల్లని ఇట్లా అన్నారంట, అట్లా అన్నారంట. మేము పంచాయతీ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అని వాళ్ళు ఫోన్లో బెదిరించారంట మా వాడిని, మా కొడుకుని బెదిరించడానికి. వాడు నా కొడుకు ఇట్లా చచ్చిపోయి వీళ్ళు ఇట్లా బెదిరిస్తారు, నేను ఎట్లా చేయాలని చెప్పేసి వాడు భయపడ్డాడు. భయపడి ఇక వాడు ఇంకా కొంచెం డ్రింక్ తీసుకున్నాడు. డ్రింక్ తీసుకున్న మొత్తం ఇంకా వాడు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు అట్లా అంటారు, నాయన ఇట్లా అంటారు అని వాళ్ళకి కూడా చెప్పలేదా? చెప్పిండు. వాళ్ళు ఇట్లా అంటారు, నన్ను చేస్తాం, పంచాయతీ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం, గదిరిచ్చిండ్రు అని చెప్పిండు. ఎవర్రా గదిరిచ్చేటోళ్ళు? నేను మాట్లాడతలే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నా కదా, అమ్మ నాయన మేము మాట్లాడతాం, ఏడ పంచాయతీ పెడతాం, మనం ఏం తప్పు చేసినాము, మాట్లాడతాంలే, మేము ఎందుకు భయపడుతున్నాం అని మేము చెప్పినాం కూడా. చెప్పినా కానీ వానికి గట్టిగా భయం పెట్టినట్టుంది వాళ్ళు. పెట్టి ఇంకా వాడు తట్టుకోలేక వాడు ఫోన్లో మొత్తం రికార్డ్ చేసుకున్నాడో మరి ఏం చేసినాడు. ఫోన్లో ఉన్నాయని రికార్డ్ చేస్తే ఆ ఫోన్ లాక్ వస్తలేదు. ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంది. పోలీస్ స్టేషన్లో ఉంది. అంటే ఏదన్నా వీడియో మాట్లాడింది రికార్డ్ చేసి పెట్టాడా? వాళ్ళు ఏమన్నది, వీడియో ఏమన్నది మొత్తం అలా రికార్డ్ చేసి ఫోన్లో రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాడు. మాకు కూడా కొన్ని చెప్పిండు కూడా, రికార్డ్ చేసి వినిపించిండు కూడా. మీకు వినిపించండి రాత్రి. అందులో ఏమున్నాయి, రికార్డింగ్స్ లో ఏమున్నాయి? వాళ్ళు ఏమన్నారు, జరికాన కాడ ఎట్లా జరిగింది అనేది మా బామారిది అడిగాడు, క్వశ్చన్లు అడిగాడు.
క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్లు అడిగే వాళ్ళకి వాడు అన్నీ వాళ్ళు ఇట్లా అంటారు వీళ్ళు అట్లా అంటారు పంచాయతీ పెడతామంటారు. అంటే ఈ పంచాయతీలకు నేను తిరగలేను, ఏం తిరగలేను, నేను మంచిగా ఉన్న చోట్ల నాకు లేనిపోని నా మీదకి వస్తున్నాయి, నేను తట్టుకోలేను అని చెప్పినాడు. ఇంకా కొన్ని పైసలు ఇంట్లో ఉంటే వాళ్ళకి పెట్టిన బటువు ఉన్నది. ఒక్క నిమిషం నాకు అర్థం కాల. ఏంటి మీ ఇంట్లో బంగారమా? మా ఇంట్లో ఆయనకి పెళ్లి నాడు బటువు పెడతారు కదా సార్, ఆ బటువు ఏం చేసిందంటే డెలివరీకి ఉంది కదా, మా ఇంటికి ఉంది కదా, పైసలు లేకున్నాయి. ఆ బటువు ఏం చేసారు, మా భార్య ఏం చేసింది, మా భార్య చంద్రమ్మ ఏం చేసింది, మార్వాడి షాప్లో కుదబెట్టి 10,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ఇదే ఇంట్లో డెలివరీ కోసం ఉండాలని చిట్టి ఆ పైసలు 10,000 తీసుకొచ్చి చీరల సందన పట్టు చీర సందన సుటికెట్లా పెట్టింది. పెడితే మరి అది వాళ్ళు ఆమె తీసిందని మేము అంటలేము, బదనాం పెట్టిరు మా కోడలు మా బిడ్డ మీద అన్నారు. అప్పుడే అంటారా అని చెప్పేసి ఆమె కూడా అనలే, అమ్మాయి నువ్వు ఇంటికాడనే ఉన్నావు, పైసలు పోయినాయి, ఎవరు తీసిండ్రు, ఇల్లు మేము చెప్పి మేము పనిపోయినాం, ఇల్లు బాధ్యత నీదే ఉంటుంది కదా, మరి నీకు తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పు, ఎవరన్నా వచ్చిండ్రా ఇంటికి చెప్పు, పైసలు నీకోసం డెలివరీ కోసం తెచ్చిపెట్టినాం, అట్టి పైసలు పోయినాయి అంటే మరి నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ముసలమ్మ నువ్వే ఉన్నారు, బయటికి వెళ్ళకమ్మా ఇంట్లోనే ఉండు చూసుకుంటుండవు అని చెప్పేసినాం. చెప్పి చెప్పి మేము పనిపోయినప్పుడు నీ బాధ్యతనే ఉంటుంది కదా, మేము ఎవరిని అడగాల చెప్పు అంటే నేను తీసినా నా మీద అంటారు అది ఇదని ఆమె గొడవ పడింది. గొడవపడి అరే మిమ్మల్ని తిట్టిందా? తిట్టిన సంగతి కూడా చెప్పాలా? చెప్పండి ఏం జరిగిందో మొత్తం కూడా నిజం చెప్పండి. ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయాడు, అసలు మీ అబ్బాయి చనిపోవడానికి గల కారణాలు ఏంటి? ఒక వ్యక్తి తనంతట తానే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే కారణాలు ఉన్నారు కదా. ఇప్పుడు కొడుకు చనిపోయాడు, ఆ బాధ తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఇప్పుడు మీరు చాలా విషయాలు బయటికి చెప్తున్నారు కదా. అదే చెప్తున్నా. అయితే నువ్వు సీరియస్ అయ్యి నా మీద గొడవ పడదు, నా మీద దొంగతనం పెడుతురు, అది పెడుతురు, ఇది పెడుతురు, పెళ్లి చేసిన పెద్ద మనుషుల తుకరండి అంటే అరే ఈమె చాలా మాట్లాడుతుంది, ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పిలిపి. అప్పుడు మీ అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడు. ఫోన్ చేసి పిలిపి అని మా కొడుకుతోనే అన్నా, అంజనేయులతోటి అన్నా. అంటే ఆడేమనలేదు, పక్కకున్నాడు, పిలిపి అని నేను అన్నా. అప్పుడే 2 రోజులు కారు డ్యూటీకి పోయి ఆయననే వచ్చిండు, నిద్ర లేకుండా. సొంతం కారు ఉన్నది, కారు మీదనే బతుకు తెరువు, ఆ కారు మీదనే మమ్మల్ని కుటుంబాన్ని నడిపిస్తుండే. ఇక అప్పుడే 2 రోజులు అక్కడ ఉండి ఆయన రోజే వచ్చిండు అన్నట్టు. ఆ రోజు అక్కడ కూర్చొని వాడు ఏమనలేదు, నిద్ర కాసిండు కదా, వాడు ఏమనలేదు. ఇంకా ఈమె నా మీద గొడవ పడుతుండే, అలా మనం పిలిపి అన్న మాత్రంలో నువ్వు రోషం ఉన్న మొగోడవ అయితే పిలిపి మా అమ్మని అన్నది మా కోడలు. నన్ను అన్నది, అమ్మ నన్ను రోషం ఉన్న మొగోడు అంటివా, నువ్వు పిలిపి మా అమ్మని అంటివా, అట్లాంటివా అమ్మ, నువ్వు పెద్ద లేకుండా చిన్న లేకుండా మాట్లాడుతున్నావు అని పక్కోళ్ళు చెన్నమ్మడి మీ మామని అట్లేనా మాట్లాడేది అని వాళ్ళు పక్క మనుషులు ఉండి, చెన్నమ్మ పేరు, ఆమె ఉండి గదిరిచ్చింది ఆమెను, మా కోడల్ని గదిరిచ్చింది. గదిరిస్తే ఆ రోషం ఉన్న మగోడవ అయితే పిలిపి అని అన్నది, ఆ మాట అన్నది. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నది, పెళ్లి చేసిన మాయమ ఎందుకు వస్తుంది, పెళ్లి చేసిన సంబంధం తెచ్చిన మహేష్ని పిలిపి వాని కళ్ళు గుడ్లు వీకి నేను గోటీలు ఆడుకుంటా అన్నది. అంటే అట్లా నన్ను ఇట్లా అన్నావు, రోషం మొగోడవ నన్ను అన్నావు, మా సంబంధం తెచ్చిన మహేష్నేమో కళ్ళు వీకి గోటీలు ఆడుకుంటా అని ఈ మాట 2 మాటలు ఇట్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని ఇంకా ఆ మాటకు నేను అట్లా ఊకున్నా సపడాకుండా. అప్పటి వరకు ఇంకా ఊకున్నాం. పైసలు పోయినాయి. వాళ్ళ అంతకుముందు వాళ్ళ 2 బావలు వచ్చిండ్రు, పైసలు పోక మేము చూసుకోలేదు, పైసలు పెట్టిన సంగతే అంతవరకే. మన ఎందుకు చూస్తాం పెట్టిన పైసలు మళ్ళీ చూడం కదా. అలా అంతకుముందు వాళ్ళ బావలు 2 బావలు ఎప్పుడు కూడా రాని వాళ్ళు అప్పుడు వచ్చిర్రు అన్నట్టు. ఆ మూమెంట్లో వచ్చి ఇట్లా వచ్చి అదే మళ్ళీ ఇట్లా మా ఆంజనేయులు మేము వస్తున్నాము, వాళ్ళు సడ్డకులు అవుతారు మా కొడుకుకు, మేము ఇట్లా వస్తున్నాము
అక్కడ జర పని ఉంది వస్తున్నాము మీ ఇల్లు దొరకదు మాకు జర ఏడున్నావు చెప్పు అంటే అప్పుడు నేను మా కొడుకు ఏం చేసి సిటీలో అక్కడ ఎక్కడ ఉన్నాడు మా తమ్మునికి మా సైదులకు చిన్న కొడుకు ఫోన్ చేసి అరే ఇట్లా మన వాళ్ళు వస్తారు చుట్టాలు సడకులు మా సడకులు వస్తారు గచ్చిబోలు కానించి మధ్వాన శివరస్తలు దిగిరంట బస్సు దిగిరంట వాళ్ళని బండి మీద ఎక్కించుకొని ఇంటికి తోలకరాపు అని మా చిన్న కొడుకు చెప్పిండు మా కొడుకు పెద్ద కొడుకు ఆంజనేయులు చెప్తే అన్న అట్లే సరేనా అట్లనా అని చెప్పేసి వాడు బండి మీద ఎక్కించుకొచ్చి ఇంటికి తోలుకొచ్చి వాడు ఇచ్చిపెట్టి వాని పనికొద్ది వాడిపోయిండు ఇక మా చిన్న కొడుకు సైదులు వాని పనికొద్ది వాడిపోయిండు ఇంకా వీళ్ళు బావలు వచ్చిండ్రు కదా ఇంకా ఆ తర్వాత బావలు వచ్చిన తర్వాత ఆ విషయంలో వాళ్ళు ఇంకా మరదలేమనుకున్నారో బావలేమనుకున్నారో మరి మనకేం తెలియదు మేమైతే పనిపోయి ఉన్నాం వాడు ఇక్కడ తోలిండు వాని పనికొద్ది వాడిపోయిండు ఇంకా బావ మరదల సందర్భంలో ఏం జరిగిందో మాకు మేము లేకున్నాం కదా సార్ మీరు ఇంటి దగ్గర లేము వాళ్ళు వచ్చి ఇట్లా మాట్లాడి పోయినరు అన్న మాట కూడా మాకు చెప్పలేదు మా బావలు వచ్చిండ్రు అంటే అప్పుడు అన్న వాళ్ళు వచ్చి మీ అబ్బాయిని కొట్టడం అట్లాంటివి ఏమన్నా చేశారా వాళ్ళు వచ్చింది కానీ ఏదో మందలిచ్చి పోదామన్న లెక్కలో వచ్చిండ్రు మందలిచ్చి పోయిండ్రు వాళ్ళు ఏం పని మీద వచ్చిండ్రు కానీ మనకు తెలియదు అన్యం పుణ్యం మందలిచ్చిపోదామని వస్తున్నాము అనే మాట వరకే మనకు గుర్తు ఇంకా తర్వాత ఇంటికి వచ్చి ఏం చెప్పిపోయినరు ఏం తీసుకుపోయినరు అనేది మనం చూలేదు వచ్చిపోయినరు మావా ఇట్లా మా బావలు వచ్చిపోయినరు అని కూడా మాకు చెప్పలేదు కూడా ఒకసారి రండి అంటే మీరే ఆమె చెప్తుంది వాళ్ళు వచ్చి పోయిన తర్వాత బియ్యం ఇంట్లో అయిపోయినాయి మాకు పేమెంట్ రాలేదు పైసలు పోయినాయి మాకు పేమెంట్ రాలేదు పని చేసిన పేమెంట్ రాలేదు ఆ తెచ్చిపెట్టిన పైసలు ఏం చేసింది 10,000 వెళ్ళి 2,000 తీసి 2 బియ్యం సంచులు తెస్తామని చెప్పేసి మా భార్య ఏం చేసింది పైసలు చూస్తే అక్కడ పైసలు లేవు దాపెట్టిన పైసలు లేవు అరే పైసలు పోయినాయి ఆ కుదబెట్టిన చిట్టి కూడా ఇస్తారు కదా మార్వాడి రాసిస్తారు కదా ఆ చిట్టి ఆ పైసలు ఒక దగ్గర పెట్టింది కదా ఆ చిట్టి లేవు ఆ పైసలు లేవు పైసలు పోయినా నాతోటి అన్నది ఏడబెట్టినావు పైసలు చూసుకో మంచిగా చూసుకో ఓతాన దోలాడుతావు మంచిగా చూసుకో అంటే నేను ఆనే పెట్టినా నేను మతిమార్పా నాకేమన్నా ఆనే పెట్టినా లేవు చిట్టి లేదు పైసలు లేవు అని మా భార్య అన్నది అంటే నేను ఆమెను నీకే నీ ఇల్లు ఉపయోగించినప్పుడు నీదే బాధ్యత ఉంటుంది కానీ అన్నందుకు అవన్నీ మాటలు అన్నది ఆమె అవన్నీ మాటలు అన్న తర్వాత ఇంకా అక్కడికి ముగింపు జరిగింది ఊకున్నాం పోతే పైసలు అని చెప్పి ఊకున్నాం ఇవి డెలివరీకి తీసుకుపోతే అట్లా జరిగింది పిల్లవాడు బతకలేదు ఆ పిల్లని తీసుకొచ్చి అక్కడ దానం చేసినాం వచ్చిన వారం రోజులకే సోమవారం ఆని దానం చేసినాం మళ్ళీ సోమవారం నాడు ఇక్కడ ఊరి పెట్టుకున్నాడు నైట్లో వాళ్ళు అక్కడ టార్చర్ పెట్టిరని అసలు ఏం జరిగింది ఏంటి మీ అబ్బాయి లాస్ట్ టైం మీతో ఎప్పుడు మాట్లాడాడు మా అబ్బాయి నేను డాకాలు వేసుకొని తిరిగినాను సార్ ఈయనకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయితే ఏమైంది ఈయన డాకాలు వేసుకొని తిరిగితే ఏమైంది ఈయనని మా కొడుకుని గడ్డం వాటికి ఇచ్చేదంట తుప్పలు పట్టి కొట్టిందండి మా కోడలు మీ కోడలు మీ కొడుకుని కొట్టిందంట కొడితే ఏమైంది అమ్మ నాకు డాకాలకు ఫోన్ చేసింది అమ్మ ఇట్లా గడ్డం పట్టి బిక్కుతుంది ఇట్లా వంగవాటి కొడుతుంది అని చెప్తే ఏమరా పిల్లమ్మ కొడతాం నాకేం అవసరం మనం అన్న కొడతా సారు మనం కానీ నేను విడిచిపెట్టేసినాక మళ్ళీ మేము గుడికలు లేకున్నాం సార్ మళ్ళీ ఏం చేసిర్రు నవ్వుకుంటే అది చాకు పెట్టి ఇట్లా అన్నదంట నా కొడలు అన్నప్పుడు కూడా నా కొడుకు నాకు చెప్పుకోకుండా మా అమ్మ చెప్తే బాధపడుతుందేమని మా కొడుకు చాలా చాచర్ పెట్టిందంట నేను ఇంట్లో లోపల నేను చూడను కానీ సార్ వాళ్ళు డోర్ వేసుకొని పంతారు కదా నాకు తెలియదు ఇంకా చీర అమ్మ పెళ్ళి 13 నెలలు 7 నెలలకు చెప్పారు ఎంత వాతావరణం నాకు చెప్పింది సారు నా కొడుకుని త్వరగా చెప్పుకోలే అమ్మల్లో అప్పుడేమో చాచర్ అన్నం పెడుతుంటూ అన్నం గిన్నె తీసి అక్కడ నొక్కుతున్నానంట ఏదో తెచ్చిపెట్టినా కానీ నువ్వు తినకు అది చాచర పెడుతున్నానంట నా కొడుకు పెడుతుంటే ఏం పోరా పెట్టుకుంటే పిల్ల 3 సంవత్సరం గురించి నాకెందుకు అని పట్టించుకోక ఏం చేసి 3 నెలలు గర్భతోటి ఉంది నా కోడలు గర్భతోటి ఉండే అంటే 3 నెలల పర్సన్ బాధపడ సార్ 3 నెలల పర్సన్ బాధపడ వాంతులు చేసుకుంటే చేసిన ఆమె బట్టలు ఉంటే పిండేసిన ఆమె తిన్న గిన్నె గడిగేసిన బాత్రూమ్ పోత కొడుక నీళ్ళు పోసిన
తల్లిదండ్రులు రాకున్నా నేను పట్టించుకొని చేసుకున్నాను. నా బిడ్డ లెక్కనే పట్టించుకున్నా సార్, పట్టించుకొని చేసుకున్నా. ఉసువంట ఒకళ్ళకు టెక్స్లు ఏమో రాకిస్తే ఉసువంట ఒకళ్ళకు తిరిగిన వారం రోజులు జడ్జకాన తిరిగిన. మా ఆయనకి కింద పెట్టి ఉడంగడకంటే తిరిగిన. అన్ని బాధలు పడాక ఏం చేసింది, ఇంకా నాకు లోపల ఏం చేసుకురా నాకు తెలియదు సార్. ఇంకా నాకు చెప్పుకోలే, నా కొడుకు నాకు చెప్పుకోకుంటే ఏమైంది, ఇంకేం చెప్పుకోరేం సంగతి. ఇప్పుడు మీ అబ్బాయి ఎప్పుడు మాట్లాడాడు లాస్ట్ టైం మీతోటి? ఫోన్లో మాట్లాడా? నాతోటి డావకాల గిటకు ఛార్జర్ పెట్టి రమ్మని చెప్పిండు. ఇంకా పిల్లలు అన్నప్పుడు కూడా ఫోన్లో ఛార్జర్ పెట్టినాడు సార్. అలా అత్తగారు ఛార్జర్ పెట్టినాడు, నాకు కూడా చెప్పుకోలేదు. నేను వాళ్ళ సర్దుకుడు చాలా ఛార్జర్ పెట్టినాడు సార్. ఛార్జర్ పెట్టాను ఇవాళ నా కొడుకు ఎట్లా చనిపోయింది సార్. చాలా ఛార్జర్ పెట్టాను, నా కొడుకు ఎట్లా చచ్చిపోతాడు. నా కొడుకు ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిండు, జాగొన్నాడు అన్నిటికన్నా మామూలుగా సైడ్ బతికిచ్చింది. వాళ్ళు ఎట్లా చేస్తాడు సార్, నా కొడుకు సావలేడు కదా. వాళ్ళ అత్తగారు ఛార్జర్ పెట్టించారు, చనిపోయాడు సార్. ఇప్పుడు మరి మీరు కేసు పెట్టారా? కేసు అన్న పెట్టారా? కేసు అంటే వాళ్ళకి పోలీసు వాళ్ళు వచ్చి రాసుకున్నారు, పంజనామా చనిపోయింది కదా, వాళ్ళు చూసినారు, ఫోటోలు దింపుకుంటూ రాసుకున్నారు, పోయినారు పోలీస్ స్టేషన్లో పంజనామా రాసి ఇచ్చారు, తెచ్చినాం, దానం చేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది, ఫోన్ లాకెళ్తలేదు. ఆ ఫోన్లో ఏం వెళ్తుందో మా ఊరు రికార్డ్ చేసిండు కదా, అలా ఏం వెళ్తుందో లాక్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు ఏమంటారో అప్పుడు ఇన్న తర్వాత తెలుస్తుంది. పిలిచారా ఇప్పటివరకు? పోలీసులు పిలవలేదు? ఏం పిలిచలేదు సార్, పిలిచలేదు. అంటే మొత్తం ఎవరైతే అత్తవారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీ అబ్బాయికి కొన్ని వేధింపులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. వాళ్ళ సడకులు బెదిరించారంట. వాళ్ళ సడకుడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు, తుర్పాటి ఆంజనేయులు. వాడు ఫోన్లో బెదిరించినట. తుర్పాటి ఆంజనేయులు ఫోన్లో బెదిరించిండట వాళ్ళ సడ్డకుడు. ఇంకా వాడు బెదిరించింది ఏమన్నది ఫోన్లో రికార్డ్ చేసిండు కదా, వాడు ఏమన్న కథలని ఆ ఫోన్లో లాక్ తీస్తే అప్పుడు బయట పడుతుంది. సో గైస్ చూసారు కదా, ఇది పరిస్థితి ఇక్కడ. అసలు వీళ్ళ అబ్బాయి ఎలా చనిపోయాడు అనే పూర్తి విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా ఫోన్ లాక్ తీసి పోలీసులు ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇలా కొడుకుపోయిన బాధలు అయితే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.